పన్నీర్ స్టార్టర్ అంటే రెడ్‌గా ఉండాలి కదా! కానీ ఈ పన్నీర్ స్టార్టర్ ఏంటి వైట్ కలర్‌లో ఉంది అనుకుంటున్నారా? ఒక రెస్టారెంట్‌లో తిన్న ఈ స్టార్టర్‌ని నేను ఆ టేస్ట్ గుర్తుపెట్టుకొని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాను. ఈ స్టార్టర్ యాక్చువల్లీ అన్ని రెస్టారెంట్స్‌లో కూడా దొరకదు. మీతో ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇవాళ. ఫస్ట్ ఏం చేయాలంటే ఆనియన్స్, గార్లిక్ అండ్ చిల్లీని ఫైన్‌గా చాప్ చేసుకొని ఇక్కడ చూస్తున్నట్టు ఒక పాన్ పెట్టుకొని, ఆయిల్ ఏసుకొని ఫస్ట్ గార్లిక్, దెన్ చిల్లీ, దెన్ ఆనియన్స్ వేసి మంచిగా వాటిని ఫ్రై చేయాలి. సో, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆ పాన్ తీసి పక్కన పెట్టుకొని, ఇంకొక పాన్ పెట్టుకొని, దాంట్లో కొంచెం ఘీ కానీ, లేకపోతే ఆయిల్ కానీ, లేకపోతే బటర్ కానీ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఆర్ ఫుల్ టీ స్పూన్ ఆఫ్ ఆటా మీరు ఎంత క్వాంటిటీ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. సో, వేసుకొని అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మిల్క్ పొయ్యాలి. ఆల్మోస్ట్ 200 ఎంఎల్ ఆఫ్ మిల్క్ పోసాను నేను. పోసి మంచిగా ఏదైతే మనం ఆటా వేసామో అది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలనమాట. కలిపిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ ఏసేసుకోవడమే. కావాలంటే మీరు పన్నీర్‌ని రోస్ట్ చేసి తర్వాత కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం సాఫ్ట్‌గా ఉంటది కాబట్టి. సో, ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్, గార్లిక్ అండ్ చిల్లీ ఉంది కదా! దాన్ని తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఏం చేయాలి అంటే హీరో ఆఫ్ ద డిష్ ఏంటి అంటే చీజ్. ఆ చీజ్ స్లైసెస్ తీసుకొచ్చి ఎస్పెషల్లీ చీజ్ స్లైసెస్ ఏస్తేనే నాకు చాలా బా వచ్చిందిది. చీజ్ స్లైసెస్ ఏసి మంచిగా దాన్ని ఇంకొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. లాస్ట్‌లో మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని హ్మ్. సర్వ్ చేసేసుకోవడం అంతే. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ డిష్‌కి ఏదైనా మంచి పేరు ఐడియా వస్తే కామెంట్‌లో నాకు చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.